వచ్చినప్పుడు ఆయన కూడా ఉద్యోగం వదిలిపెట్టి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి దాదాపుగా 2000 మంది వరంగల్ సెంట్రల్ జైల్లోకి వచ్చి పంపడం జరిగింది. ఆ రోజు నేను వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నాను. ఆ సందర్భంలో మామూలు జనాలుగా ఉండేటువంటి వాళ్ళని ఎక్కువ మందిని బయటికి పంపారు. కార్యకర్తలుగా ఉండేటువంటి వాళ్ళని అందరినీ కూడా దాదాపు 2-3 మాసాలు అక్కడే ఉంచడం జరిగింది. ఆ సందర్భంలో గద్దర్ గారు రోజు మన కార్యకర్తలుగా ఉండేటువంటి 200 మంది కార్యకర్తలు, మన పార్టీ కార్యకర్తలు ఉండేవాళ్ళు. వీళ్ళందరితోటి కలిసి వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఆట పాట అన్నీ కూడా చేస్తూ ఉండేటువంటి పరిస్థితి ఒకటి ఉంది. ఆనాడు ఈ మర్రి చెన్నారెడ్డి ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చేసుకొచ్చాడో దీనికి తాడు బంధనం లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఒకటి వచ్చింది. ఆనాడు వరంగల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎప్పుడైతే రంగమేకి దిగారో, ఈ వరంగల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎప్పుడైతే రంగమే దిగారో దానికి ఒక రూపం వచ్చింది. అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక బలం చేకూరింది. తర్వాత వచ్చేటువంటి పరిస్థితికి అన్నిటి కూడా ఆనాడు ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వచ్చేటువంటి పరిస్థితి వరంగల్ వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్లో వచ్చే. ఆనాడు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్గా ఉండేటువంటి వాళ్ళు 31 మంది కాల్పులు సరిపోయారు. అయితే అన్ని పేపర్లో కూడా 32 మంది. ఆ 32 మందిలో ఇంకో మల్లికార్జున శర్మని ఒక ఆయన తొడలో తోటలిగి హాస్పిటల్లో బతకడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చాలా బలంగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి తిరిగి జైలుకి వచ్చినటువంటి గద్దర్ గారు ఎంతో ఓపికతోటి ఎంతో ఉత్సాహంతో పనిచేశాడు తప్ప వేరే పత్రంలో లేనటువంటి పరిస్థితి ఒకటి ఉంది. అందువల్ల ఈనాడు ఈ గద్దర్ యొక్క విధానం చూసినట్టయితే ఒకప్పుడు ఆంధ్రదేశంలో నాజరు ఉండేవాడు, బులికథ నాజరు. ఆ నాజరు యొక్క విధానాన్ని కమ్యూనిస్ట్ పార్టీకి ఉపయోగపడి ప్రజానీకాన్ని మొత్తం సమీకరించేటువంటి వాళ్ళు. తర్వాత శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఒక కళాకారుడు ఆ మాదిరిగా ముందుకు వచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత కాలంలో పాండిగేయ సుబ్బారావు గారు. తర్వాత వచ్చినటువంటి 3వ వ్యక్తి